ఫ్రెండ్స్, ఈరోజు శనగపులుసు పెడుతున్నాను. నేను ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను, 2 చిన్న టమాటాలు, మనకి ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, గసగసాల పొడి, ధనియాల పొడి అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. పసుపు ఎక్కువ వేసి ఉడికించుకోవాలి, నీసు వాసన లేకుండా. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ మొత్తం ఇందులో వేసుకుని తీసుకుందాం. ఇందులో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కారం, కల్లుప్పు, మనం చింతపండు రసం. కూరలో పసుపు వేయలేదు, పసుపు ఎక్కువ వేసి ఉడికించానని. పులుసు మరిగేటప్పుడు శనేద్దాం. పులుసు మరుగుతుంది, ఇప్పుడు శన వేసేద్దాం. శన ముక్కలు వేసేసుకున్నాం కనుక దగ్గరకు వచ్చేదాకా ఉడికించేసుకుందాం. శన పులుసు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. శనగ పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేయలేదు, కొత్తిమీర లేదని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.